ఇండియాలో అతిపెద్ద క్రికెట్ పండగ అంటే ఐపీఎల్ అనే చెప్పొచ్చు. ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత రానున్న ఈసారి సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. దాంతో బీసీసీఐ ఐపీఎల్ 2026కు సంబంధించిన షెడ్యూల్ను చాలా ముందుగానే ప్రకటించింది. ఐపీఎల్ 2026 మార్చి 26 గురువారం నుంచి ప్రారంభమై మే 31 ఆదివారం వరకు కొనసాగుతుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలియజేసింది. ఈ కీలక సమాచారం సోమవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ అధికారులు ఫ్రాంచైజీల సమావేశంలో వెల్లడైంది. అబుదాబిలోని డబ్ల్యూ హోటల్లోని జరిగిన ప్రీ ఆక్షన్ మీటింగ్లో ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ అమీన్ ఈ తేదీలను వెల్లడించాడు. ఐపీఎల్ వేలానికి ముందుగా జరిగిన ఈ బ్రీఫింగ్లో ఇదే ప్రధాన అంశంగా నిలిచింది. సాంప్రదాయంగా ఐపీఎల్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ నగరంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టోర్నీ ప్రారంభమవుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి షరతులతో కూడిన అనుమతి లభించినప్పటికీ భద్రతా ప్రమాణాలు పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పందించిన ఓ సీనియర్ బీసీసీఐ అధికారి ప్రస్తుతానికి అన్ని సానుకూలంగానే ఉన్నట్టు చెప్పారు. జూన్ 4న ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన భారీ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం, పలువురు గాయపడడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ క్రికెట్ మ్యాచ్లకు అనుమతి ఇవ్వడంలో కఠిన వైఖరి వ్యక్తపరుస్తోంది. ఈ కారణంగానే బీసీసీఐ మహిళల వరల్డ్ కప్ మ్యాచ్లను కూడా బెంగళూరు నుంచి వేరే వేదికలకు మార్చాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వేలం జాబితాలో ఉన్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369. అయితే గరిష్టంగా 77 మందిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది కూడా అన్ని జట్లు 25 మంది ఆటగాళ్లు పూర్తి స్క్వాడ్ను భర్తీ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు దాదాపు మొత్తం టోర్నీకి అందుబాటులో ఉంటారని బీసీసీఐ ఫ్రాంచైజీలకు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం ఏప్రిల్లో అంతర్జాతీయ బాధ్యతల కారణంగా కొంతకాలం వారు దూరంగా ఉండవచ్చని వెల్లడించింది.